ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, తేదీ 25 ఏప్రిల్ 2026 శనివారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 తిథి నవమి సాయంత్రం 6:32 వరకు, తరువాత దశమి. నక్షత్రం ఆశ్లేష రాత్రి 8:05 వరకు, తరువాత మఖ. యోగం గండ రాత్రి 11:43 వరకు. కరణం భాలవ ఉదయం 6:51 వరకు, తరువాత కౌలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:21 నుండి 5:09 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:28 నుండి రాత్రి 8:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం ఉదయం 8:57 నుండి 10:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:37 నుండి 8:28 వరకు. రాహుకాలం ఉదయం 9:05 నుండి 10:40 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:22 వరకు. గుళిక కాలం తెల్లవారు జామున 5:57 నుండి ఉదయం 7:31 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృషభరాశి ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. మిథున రాశి సంప్రదింపులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. కర్కాటక రాశి ముఖ్యమైన పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేయడం మంచిది. సింహరాశి గౌరవం, గుర్తింపు పొందే రోజు. ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కన్యరాశి సహనం, పట్టుదలతో వ్యవహరిస్తే అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. తులారాశి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కొత్త పెట్టుబడులపై ఆలోచించవచ్చు. వృశ్చిక రాశి పనిలో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ధనస్సు రాశి విద్యార్థులకు మంచి ఫలితాలు. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. మకర రాశి వ్యయాలు పెరగవచ్చు. అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. కుంభరాశి కొత్త ఆలోచనలు విజయాన్ని తీసుకొస్తాయి. స్నేహితుల సహాయం లభిస్తుంది. మీనరాశి కుటుంబంలో శాంతి, ఆనందం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.